సెంట్రల్లో పవర్లో ఉన్న పార్టీని వదులుకుని తిరగడం అనేది కష్టం వీళ్ళు ప్రాంతీయ పార్టీలు, అందులో ఆర్థిక వ్యవహారాలు ఇవన్నీ చూసినప్పుడు. కాబట్టి వీళ్ళు ఏం కోరుకుంటున్నారు అక్కడ, ఆ నెక్స్ట్ ట్రిప్ కూడా పొత్తు ఉంటుంది అనేది క్లియర్. మోడీతో వీళ్ళు యాక్సెస్ మెయింటైన్ చేయడం ఇదంతా చూసి. జ్యోతుల్ నెహ్రూ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు రేపు పొద్దున మళ్ళీ పొత్తు పెట్టుకుంటే, ఇప్పుడు మొన్న 21 కదా ఇచ్చింది వీళ్ళకి, జనసేన వాళ్ళకి. ఇప్పుడు మాకు బాగా పెరిగారు, ఇంకో 10 ఇవ్వని అడుగుతాడుగా. క్రిందటిసారి మేము 60 అడుగున్నాం, 40 దాకా నేను రెడీ అయ్యాను, ఆయనే చెప్పాడు కదా 40 దాకా రెడీ అయ్యానని. చివరికి 21తో సర్దుకున్నానని చెప్పాడు కదా పవన్ కళ్యాణ్. అలాగే బీజేపీ అడుగుతుందిగా, మాకు 10 ఇచ్చారు, ఈసారి కనీసం 25 కావాలంటది, అట్లీస్ట్ 15 అంటది. అంటే వాళ్ళకో 15, వీళ్ళకో 30, 45. 175లో 45 పోతే 130కి పరిమితం అవుతుంది. అంటే ఒకవేళ సీట్లు పెరిగితే, ఏది సీట్లు పెరిగితే కదా పెరుగుతుందో, అది ఇంకా వీళ్ళ ఆ లెక్క దాకా వెళ్ళట్లా. అలా పెరిగినా వాళ్ళు కూడా ఎక్కువ పెరుగుతారు, అప్పుడు ఎక్కువ అడుగుతారు కదా. 50 పెరిగినా అందులో క్రిందటిసారి వచ్చిన టెంపర్ నెక్స్ట్ ట్రిప్ కి రాదు. వీళ్ళ అసలు ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి పోటీ చేసిన ఇవాళ డామినేటింగ్ రోల్లోనే ఉంది తెలుగుదేశం. అంటే ఒకవేళ జనసేన బీజేపీ మద్దతు సంహరించుకున్నా సొంతగా చేసుకునే కెపాసిటీ 130 దాటినే ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. అదే ఇట్లాంటి పొత్తు అయితే రేపు పొద్దున వీళ్ళ దృష్టిలో మళ్ళీ తెలుగుదేశమే గెలుస్తుందని, ఇలా గెలిచేటప్పుడు అత్యవసరం వస్తుందేమో. అత్యవసరం వచ్చినప్పుడు జనసేన మీదనో బీజేపీ మీదనో డిపెండ్ అయ్యే పరిస్థితి వస్తే అప్పుడు